అభిమానం ఏంటి? ఫస్ట్ నుంచి మాకు అదే నాన్న. ఇప్పుడే కాదు, మేము చిన్నపిల్లల కానీ మాకు అదే ఇష్టం. పెద్దమ్మ మీ పేరేంటమ్మా? తోట దుర్గ. ఓకే అమ్మ, పింఛన్ అనేది 4,000 చేస్తా అన్నారు కదమ్మా ఈ ప్రభుత్వం. అంటే మీకు ఏమన్నా 4,000 చేశారమ్మా లేదా? చేశారు 4,000. ఎలా ఉంది ప్రజెంట్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఏరియాలో ఎలా ఉంది? మా ప్రభుత్వం బాగానే ఉంది, మా ఏరియా బాగానే ఉంది. ఒకటి వరదలకు వచ్చిందంటే వరదలకు అందరికి కొంతమందికి వచ్చే కొంతమందికి రాలా. నా పేరుకి కూడా రాలా. టిఫిన్ బండి పెట్టా, ఇంటికి పెట్టా, రాలా. మా అబ్బాయి పేరు మీద 10,000 పడ్డాయమ్మా, ఇంకా నీకు రావు అని చెప్పారు. మేము పట్టించుకోలేక. వరదల సమయంలో అటు ఇటు జరిగినాయి, అమౌంట్ అనేది రాలేక చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. మరి ఇలాంటి ఇబ్బందులు మళ్ళీ ఏమైనా జరుగుతాయా? ఇంకేం జరిగా ఏముంది, జనాల కాడ రూపాయి లేదు. రూపాయి ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వం మరి ఎందుకు అంత నమ్ముతున్నారు ఏంటి? అంటే ఇంకా లేట్ జరుగుతుంది, ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు, అందినాయి అసలు మీకు? అందే మాకు అందే. అంటే ఉచితంగానే వచ్చినారా? ఉచితంగానే వచ్చిందన్న. ముందు డబ్బులు కట్టాం, తర్వాత మా డబ్బులు మాకు పడ్డాయి. ఇదివరకు ఇక్కడ అంటే ఏమైనా ఇబ్బంది ఆడవాళ్ళ మీద చాలా ఇదిగా జరిగేది, మిస్యూజ్ జరిగేది అని అంటున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళకి తిరగడానికి ఎలా ఉంది ఈ ఏరియాలో? సింగనర్ కానీ, బాంబే కాలనీ కానీ ఈ ప్రాంతంలో ఎలా ఉన్నాయి? ఏరియాకి అలాంటి ప్రమాదాలు అయితే ఏం లేవు అయ్యా. దొంగతనాలని, ఆడవాళ్ళని ఏడిపిస్తామని అలాంటివి ఏం లేవు. ఇంకెక్కడైనా అయితే మనకు తెలీదు. అంటే ఇప్పుడు కమింగ్ టు ఇప్పుడు ఇక్కడ అంటే రోడ్స్ కానీ ఏమైనా డ్రైనేజీలు ఏమైనా తప్పు ఉన్న రోడ్స్ ఏమైనా ఉన్నా ఇక్కడ పట్టుకుంటున్నారు. అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్ కానీ వచ్చి తిరుగుతున్నారమ్మా ప్రజలు? తిరుగుతారు, చూస్తారు. 2 రోజులకు 3 రోజులకు వస్తారు, చూస్తారు. ఏమైనా చేయకపోతే చెప్తారు, ఈ పని చేయలేదని చెప్తాము. ఎందుకు నీకు అంత నమ్మకం ఈ ప్రభుత్వం మీద? చంద్రబాబు నాయుడు మీద అభిమానం ఏంటి? ఫస్ట్ నుంచి మాకు అదే నాన్న. ఇప్పుడే కాదు, మేము చిన్నపిల్లల కానీ మాకు అదే ఇష్టం. మరి అదే విధంగా అమ్మా మరి ఆడవాళ్ళకి కూడా అదే ఇష్టం, మా మనవాళ్ళకి కూడా అదే ఇష్టం. ఉగాది నుంచి ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ అంటున్నారు. అది బస్సులు ఫ్రీ పెట్టడం మంచిదే అంటారా? అంటే బస్సులు ఫ్రీగా పెడితే ఆటో వాళ్ళకి ఇబ్బంది అంటారు. మంచిది. ఆటో వాళ్ళకి ఇబ్బంది అంటారు. ఆటో వాళ్ళకి ఇబ్బంది అట్లా ఉంచండి. బస్సులు ఇప్పుడు ఫ్రీ అంటారు, జనాలు ఎక్కుతారు, నెట్టుకుంటారు, తోసుకుంటారు, పడతారు, దెబ్బలు తగులుతాయి. అది మాత్రం దండగే. దీని ప్లేస్ లో ఏమైనా ఇస్తే బాగుంటుంది అంటారు ప్రజలకు? ఏమైనా నేను చెప్పలేనయ్యా, అది వాళ్ళ సంతోషం, మనం చెప్పకూడదు. ఆశ దురాశ ఉండకూడదు. ఏంటి నాకు నా బతుకు తెరువు ఇది ఉంది నాన్న. పెద్దదాన్ని ముసలిదాన్ని జాలి పడేమని చూస్తే సరే నాకు బతుకు తెరుకు ఒక బండి ఇమ్మని అడుగుతున్నాను. నేను ఎవరిని ఏం అడగలేదు. చిన్న చిన్న ఉన్నాయి, అలాంటి ఏమైనా అరేంజ్మెంట్ చేస్తే ఈ ప్రభుత్వం ద్వారా మీకు అంటూ సహాయంగా ఉంటుంది. అది 4,000 డైరెక్ట్ మీ ఇంటి దరిదాపులోకి వచ్చేస్తున్నారా? ఇక్కడికి వచ్చే ఇస్తారమ్మా. ఎవరింటికి వాళ్ళకి అన్ని ఎవరికి అందవలసిన వాళ్ళకి అందజేస్తారు. ఎక్కువగా మనం వినేవాళ్ళం కదా, 4,000 3,000 కానీ 4,000 కానీ ఇచ్చేటప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు అలా తీసుకుంటారు. అస్సలు రూపాయి కూడా తీసుకోరు. ఆ 4,000 అలా మా చేతికి ఇచ్చేస్తారు, ఫోటో తీసుకుంటారు, వెళ్తారు. ప్రజెంట్ అయితే ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతున్నాయి. అంటే కరెంట్ బిల్ ఎక్కువ ఉందని చెప్పి పింఛన్ పీకేయడం, ఇల్లు ఉందని చెప్పి పింఛన్ పీకేయడం అలాంటివి ఏమైనా? ఇంతవరకు అలాంటివి ఏం లేదు నాన్న. కరెంట్ బిల్లు అయితే కొద్దిగా ఎక్కువే వస్తున్నాయి, కరెంట్ బిల్లులు. అది మాత్రం కొంచెం చూడాలి. నమ్మొచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారిని? ఏమా చంద్రబాబు నాయుడు గారిని నమ్మొచ్చా? మేము నమ్మే కాదు నాన్న, ఓట్లు వేసుకొని గెలిపించుకున్నాం. ఎందుకు పెద్దమ్మా? ఒక సంవత్సరం పడ్డాం, ఒక 5 ఏళ్ళు పడ్డాంగా నరకం. పన్నులు లెక్క పాటలు. ఈ వరదలు వస్తే కనీసం ఈ వేసి ఇంట్లో నుంచి బయటికి రాకోకుండా మాకు పొట్టలు నింపాడు. కంటి నిండా నిద్రపోయాం. కరోనా వచ్చి జనాలు కనీసం ఎలాగున్నారో ఏంటని ఎవరైనా వచ్చారా? ఈయన ఎవరంటారు వాళ్ళు, ఆయన ఏమంటారు మాకు తెలియదు. కానీ ఎమ్మెల్యే ఎవరో మరి, ఆయన ఎమ్మెల్యే అనుకోపోని మరి పక్కన ఉంటారు కదా, వాళ్ళైనా వచ్చి ఏంటమ్మా ఎలాగుంది, వాడుకోట్లో ఎలా ఉందని అడిగారా? ఎవరు అడగల. మా కార్బేటర్లు కానీ రోజు ఆయన కూడా కార్బేటరే, వాళ్ళు వారే భర్తలు. మాకు మాత్రం ఈ వాడకట్టుకు కన్నానా ఇది మాత్రం తీసే పని లేదు. నేను బతుకున్నాను, నా చంద్రబాబు నాయుడుకే వేస్తాను నేను. అది